వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ వాళ్ళు ఈ విధంగా విచ్చలవిడిగా ఉన్నటువంటి పోరంబోకులు అనుకోవాలి అయితే వాస్తవంగాను ఇలాంటి ఫేక్ న్యూస్లు పెట్టే వాళ్ళని నిజంగా ఎలాంటి శిక్షలు ఇచ్చాలంటే అలాంటి శిక్ష ఇచ్చాలి వీళ్ళని కూడా. ఒకటి కాదు, రెండు కాదు, ఎంతో వందల మంది సంఖ్యలో ప్రతిరోజు ఫోన్ చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ అంత శుభ్రంగా చేసుకున్న దాన్ని ఇలాంటి దాన్ని ఫేక్ అని అనాలంటే వాడు ఎలాంటి వాడాలని ఆలోచించుకోవాలంటే అది పెట్టండి ముందు నిజంగాను బహిరంగంగా తీసుకొచ్చి శిక్ష కూడా వేయాలి వాడికైతే. ఇది కేవలం కల్పిత మాత్రం చేసినటువంటి వైసీపీ వాళ్ళకి ఆ కుట్రగా తప్పితే ఇంకేమీ లేదు కదండి మనకి. కళ్ళారా కనిపిస్తుంది కరెక్టే. ముందు అతను చేయాల్సిన పని ఒకటి, ఆ పఫ్ఫులు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్ని వేల కోట్లు పఫ్ఫులు తిన్నారో దానికి చూపించలేదు ఇంకా లెక్క. ఆ లెక్క కూడా చూపిస్తే చాలా బాగుంటుంది. దయచేసి ఎన్ని ఫేక్ న్యూస్ ఎవరు నమ్మవద్దు. నేనేది ఒకటి, అన్నా క్యాంటీన్ అనేది జెన్యున్గా పేదవాళ్ళకి కడుపు నింపడానికి మాత్రమే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అన్నా క్యాంటీన్లు పెట్టించడం జరిగింది. మరి అలాంటప్పుడు పనికి మాలిన వాళ్ళు 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. ఇవన్నీ వేస్ట్, ఫేక్ మాట్లాడొద్దు, ఎవరు నమ్మవద్దు దయచేసి అని నేను చెప్తున్నాను. ఎక్కడ తగ్గదు, తగ్గకుండా పోయే సమస్య లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా 5 రూపాయలకే భోజనాలు పెట్టి, అది గతంలో కూడా అసలు అనవసరం ఇక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టడం అనేసి కొంతమంది వైసీపీ నాయకులు చెప్పడం కూడా జరిగింది. మరి దానివల్ల వీళ్ళు చేసిన ప్రభావం ఏంటంటే దానివల్ల చాలా తీవ్రంగా అందరూ కూడా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి, నెక్స్ట్ మేము టీమ్ ఫామ్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు జరుగుతున్న దారుణాలని మేము ఎట్లా కప్పిపుచ్చుకోవాలనేసి అటువంటి చెత్తా చెదరాలు పెడుతుంటారు. సో దయచేసి అందరూ కూడా ఎవరు నమ్మకుండా పోరు, అది మాత్రం 100% చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి హ్యాపీగా అన్నం తిని పోతూ ఉంటారనమాట ఇక్కడ. అది పెద్దవాళ్ళ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తుమ్రీలు, వేస్ట్. ఎవరు వచ్చినా కానీ ఎవరు కూడా ఎటువంటి లేడీ కానీ జెంట్స్ కానీ టీడీపీ నాయకుల గురించి కాదు, ఎవరైనా కానీ ఆఖరికి ప్రజల దగ్గర కూడా వాళ్ళు ఎటువంటి సహాయం కూడా పొందలేని పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. ఇంకా దారుణంగా నీచంగా తయారవుతున్నారు. సో దానికోసం పెద్దవాళ్ళ దాకా కూడా పోబడలేదు ఇక్కడ. దట్స్ ఇట్. 100% ప్రజలు పట్టించుకునే సమస్య లేదు. మరి ఇలాంటి ఫేక్ వీడియోలు రాకుండా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా ఈ ప్రభుత్వం? చూద్దాం, కుదిరితే నాయకుల వల్ల వద్ది లేదా కార్యకర్తల వల్ల వద్ది, అంతేగాని పెద్దవాళ్ళ దాకా పోవాల్సిన అవసరం లేదు. చూద్దాం. ఇవన్నీ ఫేక్ న్యూస్, సోషల్ మీడియా అనేది కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు. నేను కూడా పెట్టుకుంటా నా మొబైల్లో, నేను కూడా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు ఒకళ్ళ మీద. కానీ అంత అవసరం కూడా లేదు. ఒకళ్ళ మీద మనం చెప్పుకుంటే మనకేం వస్తుంది, రూపాయి వస్తుందా? ఏం లాభం? ఒకళ్ళ మీద మనం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దట్స్ ఇట్. దానికోసం అయితే అనవసరమైన టాపిక్ అది.